వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆకర్షితులై టీడీపీకి చెందిన పలువురు కీలక నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం ఎస్. అన్నవరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ ఎస్సీ సెల్ తుని పట్టణ శాఖ అధ్యక్షుడు దిబ్బ శ్రీను తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి మంత్రి దాడిశెట్టి రాజా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరవరపుపేటకు చెందిన దిబ్బసీనుతో పాటు 300 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దిబ్బసీను మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చేసిన పథకాలు మంత్రి దాడిశెట్టి రాజా పనితీరుకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరినట్లు సీను తెలిపారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా విజయానికి సమిష్టిగా కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈ రోజుని కోట్ల మనుషులు ఎక్కువైపోయారు. నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తలకు కానీ, నిజాయితీగా కష్టపడ్డ 2019 నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళెవరికి మన్నుగుడు అన్నది లేదు. అక్కడ వేరే పార్టీ నుంచి కోవిడ్లు లాంటి నా మీద ఎవరైతే కేసులు పెట్టారో, నా మీద రౌడీ షీట్ ఎవరైతే ఓపెన్ చేశారో అలాంటి ఈరోజు మా పార్టీలోకి వచ్చి పెత్తానం చేస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, ఇప్పటికన్నా కొల్లు తెరవండి. ఇలాంటి వ్యక్తికి మీరు పెత్తనాలు ఇచ్చి నిజాయితీ కష్టపడ్డ కార్యకర్తలందరికీ గొంతులు వస్తున్నారు. మీరు ఇది మీకు సొప్పు కాదు. కార్యకర్తలందరూ మీకు ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ నేను ఎంత నిజాయితీగా పార్టీకి పనిచేశానో, ఎంతలా కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. పాదయాత్ర వచ్చినప్పుడు నిద్రాహారాలు మానేసి రోడ్లు ముస్తాబు చేసుకుంటూ కూర్చున్నాను. అంత రాత్రులైనా పగలైనా జరే. అలాంటి టైంలో ఎంత కష్టపడ్డానో అంత కష్టం మా చొక్కా చెమటలో రామకృష్ణ గారు కాపలేదు. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీ అందరూ కష్టపడి ఎంత నిజాయితీ కష్టపడితే అంత నిజాయితీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెత్తని అప్పు చెప్తున్నాడు. దాడిశెట్టి రాజా గారు నేను మొన్న వచ్చి కలిశాను. ఆయన నాకు ఏదో శత్రువులాగా ఏదోలాగా ఆపడింది. నాకు ఆ పార్టీలో నుంచి చెప్పాను. ఆయన వచ్చి కలిసిన తర్వాత నాకు అర్థమైంది అతను మంచిదనం ఏంటన్నదని, ఆయన పద్ధతి ఏంటన్నదని, అతని విధానం ఏంటన్నదని. అలాంటి దాడిశెట్టి రాజా గారు వెనకాల నేను పనిచేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దాడిశెట్టి రాజా గారి సమస్యల్లో కలవడానికి నేను ఈరోజు వచ్చాను. చూస్తుంటే ఈ వాతావరణం చూస్తుంటే అలాగా దాడిశెట్టి రాజా గారి కోసం, ఆ గెలుపు కోసం మేము కష్టపడినా వచ్చాము. మేము చెప్పం ఏంటంటే అతను గెలిచేస్తారు, మీరు రాబోయినా వాళ్ళు గెలిచేస్తారు. అతను మెజార్టీ రావడానికి మేము గెలుస్తున్నాం. అది